ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తుదిఘట్టానికి చేరుకున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరి ఉత్కంఠభరితంగా సాగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే విజయవాడ తూర్పు నియోజకవర్గం ముఖ్యంగా మరి టెన్షన్ వాతావరణం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. గద్దె రామ్మోహన్ వర్సెస్ దేవినేని అవినాష్ మధ్య ఉత్కంఠమైన పోరు జరుగుతుంది. ఈ ఉత్కంఠ పోరులో విజయం ఎవరిది అనే అంశం మీద ఇక్కడ స్థానిక ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయవాడ తూర్పు నియోజకవర్గం అయితే ఒక ఉత్కంఠభరితంగా సాగుతుంది. దేవినేని వర్సెస్ గద్దె రామ్మోహన్. ఏంటి ఈ ఉత్కంఠ పోరులో ఎవరు గెలుస్తారు అనుకుంటే? మీరు ఉత్కంఠ గంభీరంగా మీరు చెబుతున్నారు ఛానల్, కానీ ఉత్కంఠ లేదు. ఒకవేళనే నడుస్తుంది అది అవినాష్. ఎందుకంటే కుర్రోడు, సౌమ్యుడు, పెద్ద, అసలు గౌరవం అనేది అది సాంప్రదాయ పుటకలోనే రావాలి. అది అతను కూడా చదువుకున్నోడు, ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మర్యాదపూర్వకంగా ఎప్పుడు కూడా తలుపులు తెరిచే ఉండే, పదవి లేనప్పుడు కూడా 10 మందికి ఉపయోగపడిన కుర్రోడు అతను. కానీ ఇటువైపు 2 సార్లు గెలుచున్నాడు గద్దె రామ్మోహన్. గద్దె రామ్మోహన్ గారు ఆయన మంచి వ్యక్తి, కానీ ఆ మంచి అన్న ముసుగులో చాలా తేడా ఉంది. ఆయన సంపాదించిన దానిలో ఇన్కమ్ ట్యాక్స్ కోసం చచ్చిపోయినోడికి 10,000, కాలినోడికి 5,000 ఒక దండ, అదొక ఇన్కమ్ ట్యాక్స్కి ఫైల్ చేయడానికి అదొక ముసుగు. ఇప్పుడు దేవినేని అవినాష్ ఉన్నాడు ఇక్కడే భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో, విజయవాడలో ఎక్కడుండే వ్యక్తి. గద్దె గారి కొడుకులు ఎక్కడున్నారు? అమెరికాలో ఉన్నారు. అవినాష్ వెళ్ళాడుగా అమెరికాకి. గద్దె రామ్మోహన్ కూడా వెళ్ళాడుగా, ఇక్కడే ఉంటాడు. ఎవరన్నారు వెళ్ళడని? వాళ్ళ అబ్బాయిలు ఏరి, వాళ్ళ సంపాదన ఏరి, ఆయన సంపాదన ఇన్కమ్ ట్యాక్స్కి పెట్టింది ఇదే. శవానికి 10,000 కార్యక్రమాలు పెడుతున్నాడు ఇన్కమ్ ట్యాక్స్. మొత్తం ఫైల్ అసలు మొత్తం చూసుకోండి. ఎక్కడైనా ఏదైనా కానీ గద్దె రామ్మోహన్ గారు ఈ కృష్ణలంకలో ఇందిరా కాలనీలో పట్టాలు ఇస్తాను, లేకపోతే ఇవ్వలేకపోతే 2 కోట్లు ఇస్తానని మాట తప్పిన వ్యక్తి. రాణిగారి తోట సాయిబాబా గుడి దగ్గర ఐరన్ ఛానల్లో వేస్తానన్నాడు, అది లేదు. కాకపోతే ఆయన పదవిలో ఉండకూడదు. అది బిజినెస్ మైండ్. అది గద్దె గారిది బిజినెస్ మైండ్. అవినాష్ నాకు తెలిసి ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి తెలుసు, కానీ ఈ మధ్య కాలంలో దగ్గర నుండి చూశాను. యాక్టివ్ పర్సన్, అలాంటి కుర్రోడు ఉండాలి రాజకీయాల్లో. రాజకీయం కన్నా అతను అందరూ నా సొంత కుటుంబం లాగా, ఆ బిహేవియర్ చాలా బాగుంది. పైకి వస్తాడు, గౌరవిస్తుంటాడు. గౌరవం కాదు, వాళ్ళ ఇంట్లో వ్యక్తిలాగా ఆప్యాయతంగా పలకరించే వ్యక్తిలాగా. అందుకే నేను దగ్గరయ్యా. నేను వంగవీటి మోహన్ రంగ గారు, వంగవీటి రాధాతో తిరిగినోడిని ఇష్టంగా. నేను నా పుటక ఒరిజినల్ నాయుడు పుటక. కానీ అవినాష్ చాలా మంచోడు వ్యక్తి, 10 మందికి ఉపయోగపడు. అలాంటి కుర్రోడు ఉండాలి. ఇప్పుడు గెలవబోతున్నాడా మరి ఎన్నికల్లో? గెలవబోతున్నాడా అనేది మీరు క్వశ్చన్ అలా అడగకూడదు. ఎన్ని వేల మెజార్టీ వస్తుంది అని అడగాలి. ఎంత మెజార్టీ? నాకు తెలిసి 45,000+, 45,000 పైనే. తూర్పు నియోజకవర్గంలో చాలా ఉత్కంఠభరితంగా పోటీ అయితే సాగుతుంది. 2 సార్లు గెలిచినటువంటి గద్దె రామ్మోహన్ హ్యాట్రిక్ సాధించాలని చూస్తుంటే ఖచ్చితంగా ఈసారి శాసనసభలో అడుగు పెడతా అంటున్నాడు దేవినేని అవినాష్. ఎవరిది పై చేయవద్దు? ఇది ఉత్కంఠభరితంగా ఏం లేదండి. వారైతే 1 సైడ్ అయిపోయింది. కష్టపడే వారు 1 సైడ్ గానే ఉందండి. ఏ సైడ్ ఉంది మరి? అవినాష్ గారి వైపే ఉందండి. అవినాష్ గారి వైపు చాలా బలంగా ఉన్నారు ప్రజలు. గత 5 ఏళ్ళు, గడిచిన 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారి తోడ్పాటుతో ఆయన చేసిన అభివృద్ధి కానివ్వండి, జనాల్లో తీసుకెళ్లిన సంక్షేమం కానివ్వండి, అవినాష్ గారి గెలుపుకి ఇవాళ చాలా కృషి చేస్తాయి. అది గద్దె 2 సార్లు గెలిచారంటే అవతల ప్రత్యర్థి బలమైన లేకపోవడం, ఒక సామాజిక వర్గం ఒక 1 సైడ్గా ఉండడం వల్ల ఆయన చేసే కొంచెం అంటే మంచితనంలో ముసుగు కార్యక్రమాలు, ఇందాక ఆయన చెప్పినట్టు మంచితనంలో చేసే ముసుగు కార్యక్రమాల వల్ల ఆయన ఈ 2 సార్లు గెలిచారు. కానీ ఇవాళ ప్రజలు అలా కాదు, చాలా ఎడ్యుకేటెడ్గా ఉన్నారు. ఓటు అంటే ఒక అవగాహన కలిగి ఉన్నారు. కష్టపడే వ్యక్తికి మనం ఈసారి ఓటేసి గెలిపించాలి. దేవినేని అవినాష్ అనే వ్యక్తి ఇంకా 30 నుంచి 35 ఏళ్ళు రాజకీయం చేయడానికి కూడా ప్రజల వెనకాల నిలబడి ఉన్నారు. ప్రజలకు అండగా కూడా నిలబడి ఉన్నారు. ఇవాళ ఒక రిటైనింగ్ వాళ్ళ సమస్య 40 సంవత్సరాలు, కృష్ణలంకకి 40 సంవత్సరాలు ఉన్న సమస్యని క్లియర్ చేసింది కేవలం ఒక యంగ్ డైనమిక్ లీడర్ దేవినేని అవినాష్ గారు.
అంతకు ముందంతా కూడా అతను గద్దె రామ్మోహన్ 2 సార్లు ఎమ్మెల్యేగా చేసినా ఏ రోజు ఆ సమస్య పరిష్కరించడానికి అయితే మటుకి కృషి చేయలేదు ఆయన. 2014లో వాళ్ళ ప్రభుత్వం కూడా ఉంది, ఏది టీడీపీ ప్రభుత్వం ఉంది, అప్పుడు కూడా ఏం చేయలేదు. అసలు దాని గురించి అసలు ఎటువంటి డిస్కషన్ కూడా చేయలేదు అనమాట. అతను ఇతను ఎమ్మెల్యేగా లేకపోయినా కూడా అవినాష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టి ఆ సమస్యను పూర్తిగా పరిష్కరించారు. ఇప్పుడు రాణిగారి తోట కృష్ణలంక కొంత వెనుకబడి ఉందని ఎటువంటి మరి సంక్షేమ పథకాలు కానీ లేకపోతే అటువంటి కార్యక్రమాలు ఏమి గద్దె చేయలేదు అనుకుంటారు. రామలింగేశ్వర నగర్ దగ్గర నుంచి కృష్ణలంక సర్గపురి వరకు కూడా మాస్ కరకట్ట ప్రాంతంలో ఉండే మాస్ మొత్తం కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఫోటో పెట్టుకునే పరిస్థితి. అది వాలంటరీ వ్యవస్థ కానివ్వండి, లేకపోతే సంక్షేమ పథకాలు ఇంటింటికి వెళ్ళే సంక్షేమ పథకాలు కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, అమ్మఒడి కానీ ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారిది ప్రతి ఒక్కటి ఆయన ప్రవేశపెట్టిన ప్రతి ఒక్కటి కూడా ఆ మాసులో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు పెత్తందారులు పేదలకి జరిగేద్దు అని, ఆ పేదల మొత్తానికి కూడా చేరింది వాళ్ళ. అది రేపొద్దున ఈ జరగబోయే ఎన్నికల్లో మటుకు అవినాష్ గారికి చాలా బలంగా ఉపయోగపడుతుంది. కానీ ఒక మాట అయితే వినపడుతుంది అన్న, విజయవాడ తూర్పులో కృష్ణలంక రాణిగారి తోట ఎటు మెజారిటీ ఉంటే ఆ పార్టీ గెలిచిద్దని కూడా అనుకుంటారు. నిజమేనా ఇది? అవును. ఈ 7 డివిజన్లు కూడా అదే నేను చెప్పేది కూడా వన్ సైడ్ అయిందని కారణానికి 7 డివిజన్లో ఉండే మధ్య తరగతి ప్రజలు కానివ్వండి, లేకపోతే పేద ప్రజలు కానివ్వండి, అందరూ కూడా అవినాష్ గారి వైపు బలంగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి అండగా నిలబడి ఉన్నారు. ఓటు వేయడానికి వాళ్ళు చాలా సంసిద్ధంతో ముందుకు వెళ్తున్నారు అన్నమాట. ఉన్నారు. ఓకే, మొత్తానికి టీడీపీ అయితే ప్రచారం చేసుకుంటుంది, ఖచ్చితంగా మేము అధికారంలో రాబోతున్నాం అని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న నేపథ్యంలో విజయవాడలో ప్రజలు ఏమనుకుంటున్నారు, విజయవాడ స్పందన ఎలా ఉంది? 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పరిపాలించారు. ఆయన పెట్టిన ఏదైతే మేనిఫెస్టో 2014లో మేనిఫెస్టో పెట్టారో దాంట్లో ఏ ఒక్కటే కూడా అమలు చేయలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు. అతను చేసిన ప్రతిదీ కూడా 5 ఏళ్ళు చూశారు కాబట్టి ఒక 23 సీట్లకి అతను పరిమితం చేశారు. ఇవాళ మళ్ళీ అతను తీసుకొచ్చే మేనిఫెస్టో అంటే మాయ మాటలు కానివ్వండి ఏదైనా కానీ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఒక విజయవాడని కాదు రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలు ఇక్కడ 2 సార్లు టీడీపీ గెలిచింది, ఈసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగురిపోతుందని మీరు భావిస్తున్నారు? తప్పకుండా అండి, వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతుంది. ప్రజలకు కూడా చాలా ఇప్పుడు చెప్పే కదా చాలా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఒక గద్దెని గద్దె దింపడానికే కానివ్వండి, ఇక్కడ టీడీపీ జెండా అనేది ఇకపై ఎగరకుండా ఈ మాయ మాటలు అనేది ఇంకా జరగకుండా రాబోయే రోజుల్లో ఒక 5 ఏళ్ళు అవినాష్ గారి ద్వారా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కానీ అభివృద్ధి చేసుకోవాలనేది ఒక సిద్ధంగా ఉన్నారు ప్రజలు. అయితే మనకి తూర్పు నియోజకవర్గం ప్రజలు విజయవాడ తూర్పు నియోజకవర్గం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఇక్కడ ఎవరు గెలవబోతున్నారని కూడా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు రాష్ట్రం అంతా. ఏంటి ఇటు 2 సార్లు గెలిచినటువంటి గద్దె రామ్మోహన్, ఇటేమో యువకుడు దేవినేని అవినాష్, పరిస్థితి ఏంటి? అంత ఎక్సైట్మెంట్తో వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ గారు ఆల్రెడీ జనాల మనసులు గెలిచేశారు. రేపు రానున్న రోజుల్లో ఎలక్షన్ తర్వాత జూన్ 4వ తారీఖు ఖచ్చితంగా ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎవరిదైనా గెలుపు గురించి అనౌన్స్మెంట్ జరిగిద్దంటే అది ఫస్ట్ దేవినేని అవినాష్ గారిదే. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో చిత్తుగా ఓడిపోవడానికి గద్దె రామ్మోహన్ గారు చాలా రెడీగా ఉన్నారు. దీనికి సంబంధించిన చెప్పాలంటే ఏదైతే గత 10 సంవత్సరాల నుంచి అతను ఎమ్మెల్యేగా గెలిచి ఏం చేశాడని చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు. అదే అవినాష్ గారు ఏం చేశారంటే ప్రతి ఒక్కటి ఆన్ రికార్డ్స్ అన్నీ ఉన్నాయండి. మా కృష్ణలంక ప్రాంతవాసీలకి అందరికీ ఎప్పటి నుంచో ఏదైతే కృష్ణలంక మంపుకు గురవుతుందో రీటైనింగ్ వాల్, దానికి సంబంధించి గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు నార్మల్గా చెప్పుకోవడం తప్ప ఎవరు దానికి సొల్యూషన్ అనేది చూడలేదు. ఒకప్పుడు అక్కడ ఏదైనా వరదలు వచ్చి ఇళ్ళు కొట్టుకుపోయి ఇళ్లలో సామాన్లన్నీ కొట్టుకుపోయి జనాలందరూ అక్కడ ఉండేవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలని అర్థం కాక తెలియక ఏదైతే మన మున్సిపల్ స్టేడియం ఉందో ఆ స్టేడియంలో కానీ ఎక్కడో చోటకి వెళ్ళి వేరే రిలేటివ్స్ని ఇళ్ళకి వెళ్ళి అక్కడ తలదాచుకోవాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అవినాష్ గారు దృష్టిలోకి తీసుకెళ్ళి ఏదైతే రీటైనింగ్ వాల్ ఎంతోమంది వాళ్ళ ఇళ్లలో వాళ్ళ కాలు మీద కాలేసుకొని వాళ్ళు ఎంతో ధైర్యంగా పడుకునే విధంగా ఈరోజు ఏదన్నా ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, దేవినేని అవినాష్ గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కానీ ఇక్కడ ఈ తూర్పు నియోజకవర్గంలో అంటే కమ్మ సామాజిక వర్గం చాలా ఎక్కువగా ఉంటుంది, బలంగా ఉంది అన్ని విషయాల్లో అంటున్నారు. ఆ కమ్మ సామాజిక వర్గం కూడా మరి గద్దె రామ్మోహన్కి చాలా బలంగా ఉందంటున్నారు. ఈ ఫ్యాక్టరీ అని పనిచేస్తుందా? అంటే కమ్మ సామాజిక వర్గం అంటున్నారు అంటే అవినాష్ గారు దానికి సంబంధించిన వాళ్ళు కాదా? అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒకప్పుడు ఫస్ట్ నేను చెప్పేది కంప్లీట్ చేయనండి. ఒకప్పుడైతే ఏదైనా కమ్మ ఇట్లా కాపు అని చెప్పేసి క్యాస్ట్కి సంబంధించి ఏదైనా తేడాలు ఉండేవేమో, కానీ వన్స్ ఒకసారి అవినాష్ గారు బరిలోకి దిగిన తర్వాత ఎట్లాంటి క్యాస్ట్ ఫీలింగ్ అంటూ లేదు. ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోతున్నారు. ఎలాంటి క్యాస్ట్ వాళ్ళైనా సరే ఖచ్చితంగా రేపు అవినాష్ గారిని
ఏదైతే 1వ నెంబర్ ఉందో ఆయన బ్యాలెట్ బాక్స్ మీద ఆయన నెంబర్ 1వ నెంబర్పై ఓటేసి ఖచ్చితంగా ఆయన గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు ప్రతి క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అంటే ఫ్యాక్టరీ అంటే ఇప్పుడు మీరు అంటున్నారు అంటే దేవినేని అవినాష్ చూసిన తర్వాత మామూలుగా ఇలా మారిపోయింది అంటున్నారు, కానీ ఎన్నికలు అయితే కులాల వారీగా విడిపోయి ఉన్నాయి. అంటే వాళ్ళ అబద్ధపు ప్రచారాలు ఎల్లో మీడియా గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. వాళ్ళు ఎంతసేపు కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చు పెట్టి ఈ మతం వాళ్ళు వేరు ఆ మతం వాళ్ళు వేరు, మేమంతా ఈ మతం వాళ్ళు వీళ్ళ దీనికి సంబంధించిన వాళ్ళం, ఆ మతం వాళ్ళందరూ దానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు ఏదేదో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతానికి ఇప్పుడున్న జనరేషన్లో అయితే మతం కులం అనేది ఎవరికి అలాంటి ఫీలింగ్స్ అయితే ఏం లేవండి. ముఖ్యంగా అవినాష్ గారు బరిలోకి దిగిన తర్వాత కుల మతాలకి సంబంధించిన ఎలాంటి భేదాలు లేవు. ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు రేపు రానున్న రోజుల్లో అవినాష్ గారికి ఓటైపోతున్నారు. విజయవాడలో దేవినేని వర్సెస్ గద్దె చాలా మామూలుగా హై టెన్షన్ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఇదొకటి కూడా అనుకోవచ్చు. ఎందుకంటే 2 సార్లు టీడీపీ గెలిచింది, వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలవాలి అని చాలా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇది విజయవాడ తూర్పు నియోజకవర్గం ఫస్ట్ నుంచి 5 సార్లు దేవినేని గారి కుటుంబం ఉంది. ప్రస్తుతం 10 ఏళ్ళు ముందు గద్దె రామ్మోహన్ గారు ఉన్నారు. అప్పుడు ఆయన 10 ఏళ్ళుగా ఉన్నప్పుడు ఈ యొక్క నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయాల. దేవినేని అవినాష్ గారు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పట్ల పోరాడి వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు కానీ గ్రౌండ్ రిటైనింగ్ వాల్ కానీ అదేవిధంగా రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ అదేవిధంగా బ్రహ్మరాంబపురంలో శాశ్వత ఇల్లు హక్కు పట్టాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అది ఆ ప్రజల మొత్తానికి దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. కానీ దేవినేని రాకముందు 2 సార్లు గద్దె అక్కడ ఎమ్మెల్యేగా అయ్యారు. అంతేకాకుండా దేవినేనికి గద్దెకి వ్యక్తిగత పరిచయాలు ఉండటం లేకపోతే వ్యక్తిగతంగా మంచోడు అంటాం అనే ఒక ప్రచారం అయితే ఉంది. ఎవరికి? దేవినేని అవినాష్ గారికి గద్దా రామ్మోహన్ గారికి గత ప్రభుత్వంలో ఒకే పార్టీలో కొనసాగినప్పుడు ఎవరితోటైనా పరిచయాలు ఉంటాయి. వ్యక్తిగతంగా పరిచయాలు ఉండడం వేరు, అదే రాజకీయ పరంగా ఉండడం వేరు. 10 సంవత్సరాలుగా ఉంటున్నటువంటి 10 సంవత్సరాలుగా గెలిచినటువంటి గద్దా రామ్మోహన్ ఈ రోజు అధికారంలో ఉన్నా కానీ ఆయన ఎమ్మెల్యే అయినా కానీ ఏ రోజు తూర్పు నియోజకవర్గాల్లోకి వచ్చి ఏదన్నా సమస్య మీద పోరాడటం కానీ ఏం పట్టించుకోలే. ఎలక్షన్ అప్పుడే వచ్చాడు. ఎమ్మెల్యే తోటి సంబంధం లేకుండా అవినాష్ గారు ఆయన ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టిన తర్వాత నుండి నిత్యం 24 గంటలు ప్రజల్లోనే ఉన్నాడు. ప్రజల సమస్యల గురించి పోరాడుతున్నాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి గ్రౌండ్ రిటైనింగ్ వాల్ గతంలో 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి గద్దా రామ్మోహన్ ఏ గ్రౌండ్ రిటైనింగ్ వాల్ కూడా కట్టించాల. ఈరోజు ఆ పేదలు కరకట్ట మీద ఉంటున్నటువంటి పేదలు మొత్తం వాళ్ళు వర్షాలు పడినప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళి వాళ్ళు తల దాచుకోవాలో వాళ్ళకి ఇబ్బందికరంగా. ఇప్పుడు విజయం కోసం ఇద్దరు ఎదురు చూస్తున్నారు. ఏంటి విజయం ఎవరిని వరిస్తుంది? విజయము దేవినేని అవినాష్ గారిని వస్తుంది. ఏంటంటే రానున్న రోజుల్లో గద్దా రామ్మోహన్ 10 సంవత్సరాలు చెప్పుకుంటున్నటువంటి ఆయన చిత్తుగా దేవినేని అవినాష్ చేతిలో ఓడిపోవడం జరుగుతుంది. భారీ మెజార్టీతో 30,000 మెజార్టీతో దేవినేని అవినాష్ గారు గెలుపొందుతారు. ఏంటన్నా తూర్పులో మరి విజయవాడ తూర్పు నియోజకవర్గం మరి ఏ పార్టీ గెలుస్తుంది? 2 సార్లు ఏమో టీడీపీ గెలిచింది. మరి వైఎస్ఆర్సీపీ ఈసారైనా గెలుస్తుంది అనుకుంటున్నాను. ఈసారి మాత్రం వైఎస్ఆర్ తూర్పులో నేను వస్తాను అఖండ మెజార్టీతో అవినాష్ గెలవబోతున్నాడు. కారణం ఏంటంటే గత 10 ఏళ్లుగా గద్దె రామ్మోహన్ రావు ఈ తూర్పు నియోజకవర్గంలో 2 పర్యాయాలు గెలిచాడు. ఫస్ట్ పర్యాయంలో ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్నాడు. అధికారం 5 ఏళ్ళు ఉన్నా కూడా తోతమంత్రంగా కొన్ని పనులు చేశాడు. గత 5 ఏళ్ళ ప్రభుత్వంలో కూడా ఉండి ప్రతిపక్షంగా ఉండి చేస్తానని ఏమి చేయదు. కానీ వ్యక్తిగతంగా ఆయన గెలుస్తున్నాడు ఈ నియోజకవర్గంలో అనే ఒక ప్రచారం అయితే ఉంది. ఎందుకు ఈ ప్రచారం వచ్చింది? 12 నెలలు అండి, 21 డివిజన్ ఉందండి. కనీసం డివిజన్కి నెలకు ఒకసారి వచ్చాననే కనపడ్డు. ఒక్కొక్క డివిజన్కి ఆయనకి ఇష్టం ఉన్న డివిజన్లో మాత్రం ఆ పడవటి ఏరియాలో మాత్రం 3-4 సార్లు తిరుగుతూ ఉంటాడు. ఈ కిష్లంక ప్రాంతం అనుకో
ఈ రాణిగారి తోట నుంచి కాకుండా 23 డివిజన్లు అంటే ఆయనకి పడదు. ఎందుకని పడదన్నా? అంతే, కొంతమంది ఓట్లు వేయరని అనుకుంటా ఉంటాడు ఆయన. ఓట్లే వేయకపోతే తిరగడు, డెవలప్ కూడా ఏం చేయడు. ఇప్పుడు మా 22 డివిజన్లు ఉందనుకోండి, కనీసం నెలకు కాదు సంవత్సరానికి ఒకసారి కనబడతాడంటే కనబడదు మాకు. ఈ రోడ్లు ఇవన్నీ ఏం చూడండి, ఏం డెవలప్ చేసేయడమా, ఏమీ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అంటున్నాడు. టీడీపీ వాళ్ళు చూస్తున్నారా? కులం మాత్రం నిజంగా చూడట్లేదు కదా జగన్మోహన్ రెడ్డి. ఎవరైనా సరే ఏదైనా సరే పనిచేస్తున్నాడు. ఈరోజు ఆడపడుచులకి ఈ నియోజకవర్గంలో ఏదైనా రేషన్ కార్డు పెట్టుకోవాలన్నా, ఏదైనా కులం సర్టిఫికేట్ పెట్టుకోవాలన్నా, డెత్ సర్టిఫికేట్ వేయాలన్నా తాలూకు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు. ఈరోజు ఎల్లకంటే ఇళ్ళ కాళ్ళకి వాలంటీర్ని తీసుకొచ్చి ఆటో ఛార్జీలు, వాళ్ళ శ్రమని, వాళ్ళ కూలిని ఆదాయం చేస్తూ వాళ్ళ ఇంటి వద్దకే పని చేసుకుంటున్నారు. తూర్పు నియోజకవర్గంలో చాలా కీలకంగా ఉంది కృష్ణలంక, రాణిగారి తోట. ఈ 2 ప్రాంతాలు ఎవరికైతే ఏ పార్టీకి అయితే మొగ్గు చూస్తో ఆ పార్టీ విన్నింగ్ అవుతుందని, వాళ్ళు గెలుస్తుందని కూడా చెప్తూ ఉంటారు. నిజమేనా ఇది? నిజమేనండి. ఏ పార్టీకి ఉంది ఇప్పుడైతే వైఎస్ఆర్సీపీకి ఉంది. ఎందుకంటే గత 4.5 ఏళ్ళ నుంచి అవినాష్ కరోనా టైంలో బాగా కష్టపడ్డాడు. జనాల మైండ్లో బాగుపడింది. గద్దె రామారావు కరోనా టైంలో ఎవరు బయటికి రాలా తెలుగుదేశం పట్ల. ఈ నియోజకవర్గంలో ఆయన ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత మేము కరోనా టైంలో బయటికి రాకుండా ఆయన స్వతంత్రంగా కానీ వాళ్ళ మనుషులు కానీ ఎవరైనా వచ్చి కానీ కొద్దిగా ఆర్థిక సాయం చేయడం కానీ, ఫుడ్ కానీ ఏదైనా ఇవ్వడం కానీ, ఏదైనా కానీ వాళ్ళ కార్పొరేటర్లో అభ్యర్థులుగా నిలబడిన వాళ్ళు కానీ ఎవరైనా సాయం చేయడం కానీ, ఆ ఇన్ఛార్జ్కి తీసుకున్న తర్వాత ఆయన పాలెం కానీ ఏదైనా కానీ జనాల మైండ్లోకి వెళ్ళింది. ఆ ఆర్థిక ఇబ్బందులు కరోనా టైంలో కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రజలకు ఏం కావాలో సంపద నిధులు కూడా, డబ్బులు బతికడానికి కష్టం పరిస్థితుల్లో కూడా తోతమంత్రంగా ఏదైనా సరే ఆయన పథకాల ద్వారా డబ్బులు అందించాడు. అదొక మైండ్లో ఉంది జనాలకి. అలాంటి చేసినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కానీ అంతమంది ఉన్న నాయకులు కానీ ఏమి కరోనా టైంలో కానీ ఎవరు పట్టించుకుంది లేదు. మరి ఈ 4 నెలల్లో కరోనా టైంలో కానీ ఈ ఉన్న 3 సంవత్సరాల్లో కానీ అవినాష్ అనే వ్యక్తి ఒక్కొక్క ఇంటికి కనీసం ఎంత లేదన్నా సరే 5-6 సార్లు ఇంటికి గడప దొక్కి వాళ్ళకి మనుషులు ఎలా ఉన్నారు ఏంటని పలకరించేందులో ప్రజల దగ్గరికి వెళ్ళి చేరువుగా వాళ్ళకున్న తెలిసిన ఏదైనా ఉంటే తెలిసిన స్పాట్లో చెప్తే ఆ ప్రజలకు ఏంటనేది పక్కన పిఏలకు కానీ ఎవరైనా గవర్నమెంట్ అధికారులకు కానీ ఆ పని చేయడం కానీ వాళ్ళ దొడ్డుకి తీసుకెళ్ళి అక్కడ వ్యక్తులు ఏం చేయడం కానీ, బళ్ళు ఇవ్వడం కానీ, ఏదైనా కానీ టిఫిన్ బళ్ళు ఇవ్వడం కానీ, ఆర్థిక చేయడం కానీ, ఆయన సొంతగా పింఛన్లు కూడా ఇస్తున్నాడని తెలిసింది. ఈ నియోజకవర్గంలో దగ్గర దాదాపు ఒక 2,000 పింఛన్లు ఆయన సొంత డబ్బులతో ఇస్తున్నాడని కూడా ప్రచారం జరుగుతుంది. సొంతగా ప్రభుత్వం కాకుండా 2,000 మందికి పింఛన్లు ఇస్తున్నాడు. 3,000 రూపాయలు. ప్రభుత్వం రాకపోతే ఇవ్వట్లేదా? లేదా పరిస్థితి ఏంటి అంటే ప్రభుత్వంకి లబ్ధి పొందిన కొంతమందికి కార్డులుండి ఎలిజిబుల్ అవ్వకపోతే ఆ ఎలిజిబుల్ అయ్యే టైం వరకు కూడా ఈయన ఇవ్వడం జరుగుతుంది వ్యక్తిగతంగా. ఇప్పుడు మా 22వ డివిజన్లో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా పెట్టడం అవ్వలేదు. మా ఫ్రెండ్సే ఉన్నారు ఇప్పుడు ఏంటి, వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏమి రావట్లా. సొంతంగా మేము వెళ్ళి అడిగితే నెలకు 3,000 రూపాయలు 2 నెలల నుంచి ఇస్తున్నాడు. మొన్న సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నాడు దేవినేని అవినాష్. ఇవన్నీ ఓట్లుగా మలుచుతాయి అనుకుంటున్నారా? ఓట్లుగా మారుతాయి? ఆయన కష్టం చూసి ఆ ఫలితం చూసి ప్రజలందరూ కూడా ఇలాంటి వ్యక్తి కదా మనకు కావాల్సింది, సేవ చేసే వ్యక్తి కదా, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవినాష్ని గెలిపించి అసెంబ్లీకి పంపించి ఆయన ప్రజలందరూ నిర్ణయించుకున్నారు కంపల్సరీ. ఈ 2024లో తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ అనేది జెండా ఎగరేయడం కరెక్ట్. 30,000 నుంచి 20,000 మెజార్టీగా రావడం. నిన్నటిదాకా ఒక ఎత్తు, ఈ రోజు నుంచి ఒక ఎత్తు. ఎందుకని మారిపోయింది? గద్దె రామ్మోహన్ రావు చంటి పిల్లలతో ప్రేమ ప్రయాణం నడిపిస్తున్నాడు కాబట్టి, రాశులు నడిపిస్తున్నాడు కాబట్టి ప్రజలందరూ టీవీలు వాట్సాప్ల నుంచి జనాలందరూ కంగుతున్నారు. ఒక 70 ఏళ్ళ ముసలాడు ప్రజలకు సేవ చేయాలి ఇదే ముసుగులు అని చెప్పి ఏంటి ఏదో బళ్ళు ఇచ్చా ఇది ఇచ్చా అని చెప్తే ఆ బళ్ళకి ఆటలకి వెళ్ళి ఉన్న చంటి పిల్లలకి లైన్ ఎత్తాడని ఇప్పుడే తెలిసింది ప్రజల మధ్యనికి. ఈసారి మాత్రం తప్పనిసరి గద్దె రామారావు ఇంటికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే నిన్న సోమిడి గీమిడి అన్నాడు, ఆయన బండారు అంతా బయట వెళ్ళి ప్రజలంతా అక్కడ మధ్యతో అవినాశం గెలిపించడం ఖాయం. బాబాయ్, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఏంటి అసలు ఎవరు గెలుస్తారు? ఏంటి ఎవరు ఏ జెండా ఎగురుతుంది? అవినాష్ గెలుస్తాడు. గద్దె చిత్తుగా ఓడిపోతాడు. ఎట్లా ఓడిపోతాడు బాబాయ్? 10 సంవత్సరాలు చూశారు, 10 సంవత్సరాలు ఏమి చేయలేదు. మరి ఈయన బాగా తిరుగుతుండు. అవినాష్ ఆయన గెలుస్తాడు గ్యారెంటీ. తిరగడం అంటే ఏంటి? ఏం తిరుగుతున్నాడు? అంత లెక్కల పనులు చేపిస్తుండగా మరి పనులు చేపించిన వాడికి వేస్తారు కానీ ఓట్లు ఉత్తవాడికి ఏముంది వేస్తారు. దేవినేని అవినాష్ పనులు చేశాడు. కట్ట పోపించిండా మరి రిటర్నింగ్ వాళ్ళు రిటర్న్ వాళ్ళు చేపించిండా చూడు. మరి ఎన్ని చేసిండా, ఇల్లు ఇప్పిస్తుండ్రా మరి జగన్మోహన్ రెడ్డి. మరి అన్నీ చేస్తుండ్రు. చిత్తుగా ఆడిపోతాడు గద్దె మోహన్ రావు. ఈయన గెలుస్తాడు ఈ తడవ. ఇప్పుడు గద్దె రామ్మోహన్కి వ్యక్తిగతంగా బాగా మంచోడు, మరి ఆ సాయం చేస్తుంటాడు అనే పేరు ఉందిగా. బండ్లు ఇస్తాడు 4 ఇస్తే అవి పని చేయలే. ఇప్పుడు ఉండే ఈ పని చేయదు.
ఇవన్నీ చిత్తుకు వాడిపోతాడు. అవినాష్ గెలుస్తాడు. అవినాష్కి ఏంటి అసలు ఎందుకు మరి ప్రజలు వేయాలి అంటే తిరుగుతున్నాడు, బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయాడు. ప్రజల్లోకి వెళ్ళిపోయాడు, బాగా పని చేస్తున్నాడు, బాగా తిరుగుతున్నాడు. మరి అందువల్ల ఈయన ఒక యాత్ర ఓట్లు ఈసారి మారబోతుందా తూర్పులో? తూర్పులు మారిపోద్ది. 2 సార్లు టీడీపీ గెలిచింది, 2 సార్లు వీళ్ళు ఓడిపోయారు కదా, ఈ తాప మారిపోద్ది, మారిపోద్ది గ్యారెంటీగా మారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరిద్దా? ఎగురిద్ది. ఓకే.